నా తమ్ముడు జీవితంలో వెలుగు నింపడానికి ఎక్కడ ఒక చోట అమ్మాయి ఉండే ఉంటుంది అని మాయమతి చాలా నమ్మకంగా చెప్తూ ఉంటుంది. రాయుడు అప్పుడే ఇంకా గుళ్ళో పూజ చేయడానికి సిద్ధమవుతాడు. అలాగే కుంకాన్ని తీసుకొస్తూ ఉంటాడు. మా రాయుడు కోసం పెట్టి పుట్టే ఉంటుంది అని రాయుడికి మళ్ళీ పెళ్లి అని చెప్పి మాయమతి నిర్ణయించుకుంటుంది. తన మనసులో మాట అక్కడ గుళ్ళో ఉన్న పెద్దాడు చెప్తూ ఉంటుంది. వాడిని కంటికి రెప్పలా చూసిన అమ్మాయి వాడి జీవిత భాగస్వామిగా తొందరలో వస్తుంది అని మాయనవతి అంటుంది. అప్పుడు ఇంకా గుళ్ళో గంట మోగుతూ ఉంటుంది. దాన్ని అదే గుడికి వస్తూ ఉంటుంది. ఆట మొదలెట్టావు తల్లి, కాదనుకున్న బంధాన్ని మళ్ళీ ఇలా రుణానుబంధంగా మార్చబోతున్నావా అని చెప్పి దేవుని చూసి అక్కడ గుళ్ళో ఉన్న ఒక పెద్ద ముత్తైదు ఇంకా అదే పనిగా తన దివిదిస్తూ చూసి అమ్మవారితో అదే పనిగా మాట్లాడుకుంటూ ఉంటుంది. ధరణి ఇంకా గుళ్ళోకి వచ్చి ఇంకా ప్రసాదం చేస్తూ ఉంటుంది. మాయనవతి రాయుడికి మళ్ళీ పెంచడానికి సిద్ధమవుతూ ఉంటుంది.